హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే మేము మా బాబుని వరంగల్లో ఉన్న కాకతీయ జువలాజికల్ పార్క్ అయితే తీసుకెళ్దామని మేమైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ మేమైతే జూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ అడల్ట్స్కి అయితే 50 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే 25 రూపీస్ ఉంటుంది. అండ్ ఎవరైనా ఫోటోషూట్ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళ కోసం అయితే సపరేట్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మా బాబు సఫారీ రైడ్ కోసం అడుగుతున్నాడు. బట్ మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి ఆ రోజు అయితే సఫారీ రైడ్ అవైలబుల్గా ఉండదంట. సో ఇంకా మేము నార్మల్గా వాక్ చేసుకుంటూనే పార్క్ మొత్తం తిరిగేసాము. సో ఇక్కడ సఫారీ రైడ్ చేయాలి అనుకునే వారి కోసం అయితే పర్ హెడ్ అయితే 50 రూపీస్ తీసుకుంటారంట. 1 రైడ్లో 6 పీపుల్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఈ పార్క్లో అయితే మనం నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో మన డే టు డే లైఫ్లో ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రతి దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తూ ఇక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి. ట్రీస్ కానీ, ఇంకుడు గుంతలు కానీ, వాటరు, రెయిన్ వాటరు, డాల్ఫిన్స్, ఫిషెస్, ఇలా ఎవ్రీథింగ్ ప్రతి దాని గురించి అయితే మనకి ఇక్కడ బోర్డ్స్ అయితే పెట్టారు. సో ఫస్ట్ ఎంట్రెన్స్లోనే మనకి గ్రీనరీ పార్క్ అని ఒకటి ఉంది. సో దాంట్లో నుండి లోపలికి వెళ్తే అయితే ఫస్ట్ బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, మీకు కూడా కనిపిస్తాయి బటర్ఫ్లైస్ అయితే. ఇక్కడ చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి అండ్ చాలా ట్రీస్ కూడా ఉన్నాయి. సో మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే అయితే మనకి పర్యావరణ అధ్యయనం ఎడ్యుకేషన్ సెంటర్ అయితే వస్తుంది. బట్ మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి ఆ రోజు అది కూడా క్లోజ్ ఉండే, ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఇంకా మేము బయట నుండి చూసే వచ్చేసాము. ఈ పార్క్కి మనము మెయిన్గా స్కూల్ చిల్డ్రన్ని తీసుకొస్తే చాలా మంచిది, ఎందుకంటే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ అయితే కార్తీక వనంలోకి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ మీరు చూస్తే బోర్డు పైన ఇంకుడు గుంతలు, రెయిన్ వాటరు అండ్ ట్రీస్ ఇవన్నిటి గురించి అయితే బోర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న బోర్డులో అయితే క్లౌడ్స్ గురించి ఉంది. సో ఇలా ప్రతి దాని యొక్క ఇంపార్టెన్స్ అయితే చెప్తూ ఇలా బోర్డ్స్ ఉన్నాయి. డాల్ఫిన్స్ ఉన్నాయా? అండ్ ఇక కార్తీక వనం లోపలికి వచ్చాక మనకి లాస్ట్లో అయితే ఈ స్లైడ్స్, స్వింగ్స్ అవి కనిపించాయి. సో మేము కూడా కాసేపు అయితే ఎంజాయ్ చేసాము. సో ఇది లాస్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ నుండి అయితే మనము జూకి వెళ్తాము, యానిమల్స్ ఉన్న దగ్గరికి. సో ఇంకా కాసేపు ఇక్కడే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఆస్ట్రిచ్ కనిపించింది. సో ఇక్కడ కాసేపు చూసాము. ఇవి 2 మేము ఎంతసేపు చూస్తే అంతసేపు కదలకుండా అలానే ఉన్నాయి. సో మా హస్బెండ్ అయితే ఫస్ట్ జూకి వెళ్ళడంతోనే లేపార్డ్ కోసం వెతుకుతూ ఉన్నాడు. సో మాకైతే ఫస్ట్ నుండి చూస్తే లాస్ట్లో కనిపించింది. సో ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట, ఇప్పుడైతే అందులో లేదు. సో ఈ పక్కన వచ్చేసి రీబర్డ్. సో ఇక్కడ నుండి ముందుకు వెళ్తే అయితే కంప్లీట్ అడవిలాగా ఉంది. సో ఇక్కడ ఏముంటాయిరా బాబు, మొత్తం అడవిలా ఉంది అని అనుకుని ఉన్నాము. బట్ లోపలికి వెళ్తేనే అసలైన జూ ఉంది. సో మేమైతే ఈ జూ మొత్తం నడుచుకుంటూ తిరిగేసరికి ఫుల్ అలసిపోయినాము. సో ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా డీర్స్ సెక్షన్. ఇక్కడైతే 3-4 టైప్స్ ఆఫ్ డీర్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి నార్మల్ డీర్స్ అయితే ఫస్ట్ ఉన్నాయి. ఏంటి ఏంటది నీకు తెలుసా? నేను పెద్దగా ఉందంటే తల్లేనా? చిన్ను అక్కడ ఏమున్నాయి చిన్ను? అవేంటి? డీర్సా?
మనుబోతు అంట అది. చిన్న అవేంటో నీకు తెలియదు, కొత్త మనుబోతు అంట. అంబలా? ఏ అంబ కాదే, బ్లాక్ బక్ అంట. బ్లాక్ బక్, కృష్ణ జింకల అంట అవి. చూడు జింకలు మొత్తం కనిపిస్తున్నాయి కదా. జింకలకా? లయన్ అంటే ఇష్టం అంటనా? బాగా ఇష్టమా? ఎందుకు చంపేస్తుంటుందనా? క్యామెల్ ఎక్కడ కనిపించింది రా నీకు? క్యామెల్ కాదు అది, క్యామెల్ కాదు, క్యామెల్ కాదు, గుర్రె. గుర్రె అది, కొండ గుర్రె. కొండ గుర్రె అంట. ఎవరు పెట్టలే. ఎన్నున్నాయి చూడు మొత్తం. ఇవి అక్కడ ఉన్నాయి చూడ, చూపిస్తా. నెక్స్ట్ అయితే టార్టాయిస్. సో ఇక్కడైతే 5-6 టైప్స్ ఆఫ్ టార్టాయిస్లు అయితే ఉన్నాయి. అవి ఏంటి అనేది కూడా బోర్డు పైన మెన్షన్ చేశారు. ఇది కాదా, కనిపిస్తుంది కదా చూడు. బజ్జుంది, ఏమనద్దు. చూడు అక్కడ ఎంత పెద్ద ఉన్నాయో. తొండల దగ్గరకు పోతారా ఎవరన్నా? అంటుందా తొండ? అక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే మనకైతే హంసలు కనిపిస్తాయి. బ్లాక్ అండ్ వైట్ 2 స్వాన్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇందులో టార్టాయిస్లు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పా కదా ఇక్కడ టార్టాయిస్లు 5-6 టైప్స్లో ఉన్నాయని. సో ఇక్కడైతే వరల్డ్లో ఏమేం టార్టాయిస్ ఉంటాయి అనేది కూడా ఇక్కడ బోర్డు పైన మెన్షన్ చేశారు, చూడండి. వచ్చేసి పీకాక్ సెక్షన్. వావ్, ఇవి బాగున్నాయి. ఏ పీకాక్ ఇంత దగ్గర నుండి వద్దురా. అన్ని పీకాక్స్. దీంట్లో లేవు, అన్ని ఇందులో నుండి వచ్చినట్టున్నాయి. కనిపించలేనికి చూసినావా? క్రొకోడైల్ 1 2 3 4 పెద్దది. సో
సో ఈ సెక్షన్ వచ్చేసి కంప్లీట్గా బర్డ్స్ సెక్షన్. సో ఇందులో అయితే చాలా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటిలో ఉన్న అన్ని యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ సో చూడడానికి అయితే చాలా బాగుంది. డిస్ట్రిబ్యూట్ చేశారు అండ్ వాటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే బోర్డ్స్ పైన ఉన్నాయి. అండ్ మనం వాటిని అడాప్ట్ చేసుకోవాలి అని అనుకుంటే సో 3 months 6 months ఇయర్లీ ఎంత అమౌంట్ పే చేయాలి అనేది కూడా ఇక్కడ ఉన్నాయి. సో చూడడానికైతే చాలా బాగా అనిపించింది. సో ఎవరైనా అడాప్ట్ చేసుకోవాలి, సో వాటికి ఫీడింగ్కి కానీ అవసరమయ్యే డబ్బులు ఎవరైనా ఇవ్వాలి అని అనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు. నేనైతే ఈ జూ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాను. అంటే చాలా యానిమల్స్ ఉంటాయి అని అనుకున్నాను. బట్ ఎక్కువ యానిమల్స్ లేకపోయినా కూడా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ జూలో. సో మన ఇంట్లో కిడ్స్ ఉన్నా లేదంటే స్కూల్ చిల్డ్రన్స్నైనా స్కూల్ వాళ్ళైనా తీసుకొని రావాలి. వరంగల్కి దగ్గర ఉంటే కంపల్సరీ ఒక్కసారైనా తీసుకొని రావాలి. ఎందుకంటే కిడ్స్ చాలా నేర్చుకుంటారు. వాళ్ళకి లైవ్గా యానిమల్స్ని చూస్తూ అండ్ వాటి డీటెయిల్స్ పైన బోర్డ్ పైన ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు అని నాకు అనిపించింది. ఏంటి అండ్ ఇక్కడ ఫాక్స్ కూడా ఉంటాయి. బట్ మేము వెళ్ళినప్పుడు ఫాక్స్ అయితే లోపలనే ఉన్నాయి, బయటికి రాలేదు. సో నేను ఇంకా వీడియో తీసినా కానీ ఇలాగూ ఫాక్స్ లేవు కదా అని చూపించలేదు. సో ఇది వచ్చేసి ఎలుగుబంటి బియర్ ఉన్న దగ్గర. సో వరల్డ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బియర్స్ ఉన్నాయి, ఏం ఫాక్స్ ఉంటాయి, సో అవన్నీ డీటెయిల్స్ కూడా ఇక్కడ బోర్డ్స్ పైన ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది చూస్తే. సో నాకు కూడా తెలియదు ఇవన్నీ ఉంటాయి అనేసి. సో నేను కూడా కొంచెం నేర్చుకున్నాను. అండ్ ఫైనల్గా అయితే కంప్లీట్గా తిరిగి వచ్చాక ఇక్కడ ఒక బేకరీ ఉందని చెప్పా కదా, సో ఆ బేకరీకి అయితే వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకున్నాం మేమైతే. అండ్ ఈ బేకరీకి పక్కనే కూర్చోవడానికైతే మంచిగా ప్లేస్ ఉంది. సో ఇక్కడ నేను మీకు క్యూట్ మూమెంట్ అయితే చూపిస్తాను చూడండి. సో ఎక్కడికి వెళ్ళినా మదర్ డ్యూటీ అయితే కంపల్సరీ. ఏం తెచ్చుకున్నావు? ఐస్ క్రీమా? అండ్ లాస్ట్లో మేము ఇంకా కాసేపు అయితే బేకరీ దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకొని లియోపార్డ్ ఉన్న దగ్గరికి అయితే వచ్చేసాము. బేసిక్గా లియోపార్డ్ ఫస్ట్లోనే ఉంటుందంట, బట్ మేము చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోయాము. సో ఇంకా మొత్తం కంప్లీట్ జూ మొత్తం తిరగడం అయిపోయాక లాస్ట్లో లియోపార్డ్ దగ్గరికి అయితే వెళ్ళాము. లక్కీగా మేము వెళ్ళినప్పుడు బయటనే ఉంది, సో మేము చూడగలిగాము. ఆల్మోస్ట్ మేమైతే అక్కడ ఒక 10 to 15 minutes ఉన్నాము. బట్ అది కొంచెం కూడా కదలలేదు. ఎలా కూర్చుందో అలానే జస్ట్ హెడ్ని అటు ఇటు తిప్పుతూ చూస్తూ ఉంది అంతే. దాంట్లోనే ఉంటుంది, అదేమన్నా బయటకు అండ్ ఇక పార్క్ అంతా తిరగడం అయిపోయాక ఇక్కడైతే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఉంది అని చెప్పా కదా, సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా గ్రౌండ్కి రాగానే చిన్నబాబు డైరెక్ట్గా స్లైడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వాడికి స్లైడ్స్ అంటే చాలా ఇష్టము. ఈ పార్క్లో ఎన్ని గేమ్స్ ఉన్నా వాడు ఎక్కువ టైము స్లైడ్స్ దగ్గరే స్పెండ్ చేశాడు, చాలా ఎంజాయ్ చేశాడు. ఇక మేమైతే ఇక్కడ ఆల్మోస్ట్ 1 to 1.5 hours అయితే కూర్చున్నాము. ఇంకా వాడు ఆడుకుంటూ ఉన్నాడు మంచిగా ఎంజాయ్ చేసి. సో ఇంకా 1.5 hours అలా గ్రౌండ్లో చిన్న లంచ్ టైం అయితే అయింది. ఇంకా జూ నుండి అయితే బయటకు వచ్చేసాము. సో మేము ముందు వెళ్తున్నప్పుడే మాకు మండి కనిపించింది. సో ఇంకా లంచ్ అయితే మండి వెళ్దామనేసి ముందే డిసైడ్ అయ్యాము. బట్ మేము జూ నుండి బయటికి రాగానే చేపల విందు అని కనిపించాక ఇక మా హస్బెండ్కి సీ ఫుడ్ లవర్ కాబట్టి వెళ్ళి చూద్దాము, సో ఏదో అట్రాక్టివ్గా ఉంది అనేసి అయితే లోపలికి వెళ్ళాము. సో ఇక్కడైతే 3 కాంబోస్ ఉన్నాయి, సీ ఫుడ్ కాంబో, నాన్ వెజ్ కాంబో అండ్ వెజ్ కాంబో. సో మేమైతే సీ ఫుడ్ కాంబో ఆర్డర్ పెట్టాము. సో రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉండేసరికి మాకు కొంచెం డౌట్ వచ్చింది. బట్ ఇక్కడ నుండి అయితే ఎక్కువ పార్సల్స్ తీసుకెళ్తారంట. సో మేమైతే ఫస్ట్ ఫుల్ ఫిష్ ఫ్రై అయితే ఆర్డర్ పెట్టాము, 95 rupees. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మేము ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాము బాగుందనేసి. సో మేము పెట్టిన కాంబోలో వచ్చేసి ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై, క్రాబ్ కర్రీ అయితే వచ్చింది. సో ఇందులో అయితే అన్ని కర్రీస్ టేస్ట్ బాగున్నాయి. కొంచెం ఫ్రాన్స్ కర్రీ సాఫ్ట్ ఉంటే బాగుండు అనిపించింది, గట్టి గట్టిగా ఉంది.
అండ్ లంచ్ చేసేసి ఇంకా వెహికల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము. సో ఈ పార్క్ వచ్చిన వాళ్ళకి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి సపరేట్ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి 2 వీలర్కి అయితే 20 రూపీస్, 3 వీలర్కి 40 రూపీస్ అండ్ 4 వీలర్స్కి 60 రూపీస్ అయితే ఉన్నాయి. వస్తూ ఉంటే మాకైతే ట్రెండ్స్ కనిపించింది. సో ఎలాగో షాపింగ్ చేద్దాం అనుకున్నాం కదా అనేసి ఇంకా మేమైతే ట్రెండ్స్కి వెళ్ళి చిన్నగా షాపింగ్ చేసేసాము. చిన్నబాబుకి 2 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్తూ ఉంటే మాకైతే అరుణ్ ఐస్ క్రీమ్ కనిపించింది. సో ఇంకా అరుణ్ ఐస్ క్రీమ్ కనిపించాక ఎవరు ఆగుతారు, సో లోపలికి వెళ్ళేసి ఐస్ క్రీమ్ తినేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము. సో గైస్, ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.